Isha, what are you wearing? Swedish, all my moms, mom. నమస్కారం అండి, దిస్ ఇస్ హ్యాష్ట్యాగ్. మళ్ళీ వచ్చాం. సగటు భారతీయులు కష్టపడాలి, ఎందుకు కష్టపడాలి దానికి నిన్న చాలామంది కమెంట్స్ పెట్టారు. ఐ అప్రిషియేట్ ఇట్. చాలామంది ఏంటి నువ్వు వ్యతిరేకిస్తున్నావా అంటున్నారు. ఇజ్ ఇట్? ఒక చిన్న మాట అడుగుదాం అనుకుంటున్నాను. బంగారం కొనకూడదు మనం, బికాజ్ మళ్ళీ అదే మన డాలర్ రిజర్వ్స్ తగ్గిపోవడం వల్ల బంగారం కొనకూడదు, దాని రేట్ పెరిగిపోతూ ఉంటుంది. ఒక్కసారి గోల్డ్ కొంటే మనీ బయట పబ్లిక్గా అవైలబుల్ ఉండకూడదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆఖరికి శుభకార్యాలైనా కూడా రేయండి ఇక్కడ మోడీ ఎస్పెషల్లీ శుభకార్యాలైనా కూడా మనం బంగారం కొనకూడదని చెప్పారు. घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे. మరి మొన్న మెడ్గాలా జరిగితే అంబానీ డాటర్ ఈషా అంబానీ 100 crore వర్త్ గోల్డ్ వేసుకెళ్ళారు. మరి వాళ్ళకి చెప్తారా ఈ సజెషన్? ఓన్లీ మనకేనా? ట్యాక్సులు కట్టి మనకేనా? లేకపోతే అకార్డింగ్ టు రిపోర్ట్స్ చూసుకుంటే 2014 నుంచి 2023 దాకా 10 లక్షల కోట్లు బ్యాంకులు వేవ్ ఆఫ్ చేసిన అప్పులకి. వాళ్ళే అంబానీ అదానీ. మనం చూసుకుంటే కనుక గుజరాత్కి పెద్దపీట వేసి వాళ్ళని పెంచడానికి ప్రోత్సహించాలి. All these years stand as a turning points, each building on the other in India's remarkable journey. It is my deepest wish that Modi ji should continue to serve India when independent India turns 100. God Almighty himself has sent Modi ji as an avatar Purush to lead our motherland to become the greatest nation on earth. వాళ్ళ కూతుర్లేమో మెడ్గాలాకి వెళ్ళిపోయి 100 కోట్ల నగలు వేసుకుని దిస్ ఇస్ మై మామ్ అని చూపించుకుంటే, మనందరం మాత్రం శుభకార్యాలకి ఎవరైనా కష్టపడి తాళి బొట్టు కొనుక్కోవడానికి 25,000 కూడా ఖర్చు పెట్టకూడదు. ఎందుకంటే నువ్వు అసలైన భారతీయుడిగా ఉండాలి. ఇదా భారతీయం? మనం నాకు కంట్రీ ఫస్ట్ ఎప్పుడు చూసినా, నా కంట్రీ ఎదగాలి. ఇందిరాగాంధీ టైంలో చెప్పలేదా? చిదంబరం టైంలో చెప్పలేదా? అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్పించుకుంటాం, ఇక్కడి నుంచి కూడా చెప్పించుకుంటాను. వెళ్దామా? 15 ఏళ్ల పాటు ఉంది. ఒక డికేడ్ బ్యాక్ వెనకెళ్తే ఎవరు పరిపాలించారండి? ఎవరు పిఎం? నరేంద్ర మోడీ. గవర్నమెంట్ ఏంటి? బీజేపీ. అక్కడే ఉండదు. ఇది కాకుండా మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళ మిస్సెస్ సుధారెడ్డి, ఆవిడ $15 million వర్త్, అంటే 142 కోట్ల వర్త్ 550 క్యారెట్ల టాంజనైట్ నెక్లెస్, ఒక పెద్ద స్టోన్ మెడ్గాలాలో వెళ్ళటానికి. మళ్ళీ మీరేమైనా అనుకునేరు అది మన దగ్గర నుంచి, టాంజానియా నుంచి వచ్చింది. ఓకే, టాంజానియాలో మనందరికీ తెలిసిన పేర్లు మనం చూసుకుంటే కనుక కిలిమంజారో, దాని తర్వాత సెరెంగెటి నేషనల్ పార్క్, దాని తర్వాత ఇవన్నీ మనకు గుర్తొస్తూనే ఉంటాయి. సో టాంజనైట్ అక్కడి నుంచి వస్తుంది, ఆ టాంజానియా నుంచి. ఇక్కడ చూసుకుంటే ఆవిడ 550 క్యారెట్లు తీసుకెళ్ళారు. వాళ్ళకు కూడా కొంటాం ఆపమని చెప్పాలా? లేకపోతే మెడ్గాలాస్ ఇప్పుడు ఫిబ్రవరి 28 తర్వాతే జరిగింది, ఇండియన్స్ వెళ్ళకండి, ఫ్లైట్ ఫ్యూయల్స్ తగ్గించండి, ప్రయాణం చేయటం ఆపనంటే మేము ఖర్చు పెట్టే డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులు తేడాగా ఉంటాయా? మరి దీని ఏమంటారు? ఓకే, మే 10వ తారీఖున మోడీ హైదరాబాద్ వచ్చారు. ఏంటి మనకి 7 సూచనలు అనౌన్స్ చేయడానికి. ఇప్పుడు ఆయన వెనక మళ్ళీ 50 వెహికల్స్ కాన్వాయ్. అసలు ఏది సూచించడానికి వస్తామో దాని కాంట్రాక్ట్ కానీ వెహికల్స్ వేసుకుని ఆయన వస్తారు. దేశం మొత్తం ఇప్పుడు కాన్వాయ్లు ఆపేసి విచిత్ర ప్రయోగాల్లో ప్రతి ఒక్కళ్ళు బైకులు, సైకిళ్ళు, నడుచుకుంటా పడవ ప్రయాణాలు కూడా చేయండి. ఇంకా కాన్వాయ్లు తగ్గించారు. జోక్ చేస్తున్నారు మా అందరితో. ఈ ఫ్యూయల్ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో మన హార్మోస్ చంక్ దగ్గర, అక్కడ చోక్ పాయింట్ దగ్గర అయిపోయింది కాబట్టి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఇదంతా నిధించడానికి మోడీ 50 కాన్వాయ్ కార్లతో. చూడండి జన సంద్రోహం. అక్కడ జనాల్ని పూలప్ చేయడానికి వాళ్ళందరూ దేనిపైన వస్తారు? రెక్కలు కట్టుకొస్తారా? ఈ మేజర్ ర్యాలీస్ దేనికి? పోనీ అక్కడితో ఆగిందా? లేదు. 11న సోమనాథ్ అమృత్ మహోత్సవ్. అక్కడ చూసుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సూర్యకిరణ్ ఏరోబెటిక్ టీమ్ అక్కడ మొత్తం నడుస్తూనే ఉంటుంది. మనందరం భక్తులమే, హిందువులమే. మరి దేశం ఇంత సంక్షోభంలో ఉన్నప్పుడు ఇవన్నీ దేనికి? 11వ తారీఖే 10వ తారీఖు అనౌన్స్ చేస్తే 11వ తారీఖు జరిగిపోతూ ఉంటుంది. మళ్ళీ అక్కడ జన సంద్రోహం. వాళ్ళందరూ ఎలా వస్తారు? బైకుల మీదే. ఎందుకంటే మనం ఒక ఈవెంట్ చేస్తాం కాబట్టి. ఇలా ఉంటాయండి. మళ్ళీ 12వ తారీఖు ర్యాలీ, అస్సాం స్వేరింగ్ ఇన్ సెరమనీ. చెప్పి 48 గంటలు అవలా ర్యాలీని తీసుకుని వీళ్ళే వెళ్తారు.
కానీ మనం మాత్రం కాంప్రమైజ్ అవ్వు. ఎందుకంటే నువ్వు సగటు భారతీయుడివి, భారతదేశం కోసం ఇది నువ్వు చేయాలి. ఇంకా అసలు పొలిటీషియన్స్ ఎంతమంది ప్రైవేట్ జెట్స్లో వెళ్తున్నారండి? మనం విమానం తీసి పక్క దేశానికి వెళ్ళకూడదు, విదేశీ ట్రావెల్స్ ఆపేయండి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ మన దగ్గర చాలా సంక్షోభంలో ఉంది, సో మనం ఆపేయాలి. కానీ పొలిటీషియన్స్ మాత్రం మనతో ఓట్లు వేయించుకొని ప్రైవేట్ జెట్లో తిరుగుతూ ఉంటారు. ఏం దాంట్లో ఆయిల్ కాదా వాడేది? ఏం వాడతారు ఏంటి కొత్తగా? చెవట చీవు నెత్తురు అయినా కొత్తగా వేస్తున్నారా? ఎకానమీ క్లాస్లో ట్రావెల్ చేసే పొలిటీషియన్స్ చూపించండి. ఫిబ్రవరి 28 నుంచి ఒక్కళ్ళన్నా ట్రావెల్ చేశారా? ఈ రోజు నేర్పిస్తారు మనందరికి వచ్చి సగటు భారతీయుడు కాంప్రమైజ్ అయిపోవాలి. నగలేమో అంబానీలు అదానీలు వేసుకోవచ్చు. ఏమండి నాకు అర్థం కాదు. ఈరోజు ఒక మధ్య తరగతి కుటుంబం పెళ్లి చేయాలంటే ఒక 20 లక్షల్లో పెళ్లి చేసుకుంటారు. దాంట్లో వాళ్ళు కొనుక్కుని కొంచెం బంగారం అండి. యావరేజ్గా మధ్య తరగతి. బిలో మిడిల్ క్లాస్ అయితే 10 లక్షల్లో కూడా అయిపోతుంది. ఊరైతే మనం 5 లక్షల్లో కూడా చేసుకుంటే ఎవరి స్థాయికి సరిపడాలు చేసుకుంటారు పెళ్ళిళ్ళు అనేవి. దాంట్లో వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ జీవిత ఆశయాలకు సరిపడా ఉంటారు. కానీ నంట మనం అంబానీ అదని ఏం అడగకూడదంట. వాళ్ళు మాత్రం మొత్తం గ్లోబ్ దద్దరిల్లిపోయేటట్టు ఇండియాలో ఉన్న స్టోన్స్ అన్నీ వేసుకుని వెళ్ళొచ్చంట. మనం మాత్రం ఆఖరికి 2 గ్రాముల మంగళసూత్రం కొనుక్కోవాలన్నా కొనుక్కోకూడదు నువ్వు. కానీ మనం మాత్రం ఏం చేయాలి? లక్షల కోట్ల అప్పులు బ్యాంకుల నుంచి వేవ్ ఆఫ్ చేయాలి. పోనీ ఆ సౌలభ్యం మాకేమన్నా ఉందా? లేదే. ఆ సౌలభ్యం దగ్గరికి మాకు వచ్చేదేంటి? 1 నెల ఈఎంఐ కట్టకపోతే అంతే, రంకెలు వేసుకుంటే ఇంటి చుట్టూ తిరుగుతారు. దానికి కూడా గవర్నమెంట్ టైం లైన్ ఇస్తండి. 8 గంటల లోపు ఆఫ్ చేసేయ నీ గొడవంతా, 8 తర్వాత వెళ్ళకూడదంట. ఇది మాకు ఇచ్చిన సౌలభ్యం. వాళ్ళకి వేవ్ ఆఫ్, వేవ్ ఆఫ్. హ్యాపీగా తిరిగో, సుఖంగా ఉండు. మీరు మాత్రం సంక్షోభం అనిపించండి. అండ్ పిఎం మాత్రం ఎక్కడికక్కడ ర్యాలీలు తీస్తారు. ఇక్కడ పిఎం వెళ్ళిన వెంటనే తెలంగాణ గురించి చెప్తున్నాను. ఇక్కడ మళ్ళీ మీరు చూసుకోండి క్లియర్గా. బండి సంజయ్ హనుమాన్ యాత్ర ర్యాలీలు. దానికి జనాలు ఎలా వస్తారు? పాదయాత్ర చేసుకుంటూ వస్తారా? ఇంకేమనంటే యాంటీ హిందూ అని బిరుదేద్దాం అనుకుంటారేమో. నేను పక్కా హిందూని. మరి ఎలా తగ్గించాలి పెట్రోల్? ఇప్పుడు క్రూడ్ ఆయిల్ నీడ్స్ ఎలా తగ్గించాలి? సైకిల్ వేసుకొచ్చారు అందరూ. అండ్ బీజేపీ ఎన్ని ర్యాలీలు తీసింది? 24 గంటలు 48 గంటలు చెక్ చేయండి, వెళ్ళి కొట్టండి. బొచ్చుడు ర్యాలీలు వస్తాయి. చోటా మోటా లీడర్కే ర్యాలీలు. ఏంటిదంతా? ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళందరూ ర్యాలీలు ఎందుకు తీస్తున్నారు? కానీ మేము మాత్రం కార్ పూలింగ్లో వెళ్ళాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి. మా దగ్గరికి వచ్చేటప్పటికి ఇంతే. తిండి నూనె కూడా తగ్గించుకోవాలి. మా పరిస్థితి ఇది. ఇప్పుడు సగటు భారతీయుడు ఇంకోటి కూడా చేయడానికి వీల్లేదు మీరు. ఎందుకంటే మన క్రూడ్ ఆయిల్ నుంచి దాని బై ప్రొడక్ట్స్లో చూసుకుంటే ఇక్కడ మనం యాస్ఫాల్ట్, ప్లాస్టిక్ మెటీరియల్, పెయింట్స్, దాని తర్వాత సింథటిక్ రబ్బర్, దాని తర్వాత ఇన్సులేషన్ మెటీరియల్, అడెసివ్ అండ్ సీలెంట్స్, సింథటిక్ ఫైబర్, తార్ ప్రొడక్ట్స్, లూబ్రికెంట్స్, డీజిల్ అండ్ ఫ్యూయల్, ఇవన్నీ బై ప్రొడక్ట్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. ఎక్కడ? స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో మనకు మూసిపోయింది. ఆ చోక్ పాయింట్ లో యుద్ధం జరగటం వల్ల, మనం మ్యానుఫ్యాక్చరింగ్ లో వెనకంజలో ఉండటం వల్ల ఈ రోజు కాంప్రమైజ్ అవ్వాలి. ఏ రకంగా కాంప్రమైజ్ అంతా కూడా చెప్తావు. ఇప్పుడు ఏంటంటే కొత్తలు కట్టుకుంటున్నావేమో, కుదరదు, ఆపుకో. ఎందుకంటే నువ్వు భారతీయుడు అని ప్రూవ్ చేసుకోవాలి. ముందు కట్టుకోవడానికి వీలు లేదు. ఇక్కడ లేవు క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్, లేవు, ఏమీ లేదు. బంగారం కొనుక్కోవడానికి మన దగ్గర డాలర్ రిజర్వ్స్ లేవు. రూపీ ఫ్రీ ఫాల్ పడిపోతూ ఉంటుంది. జీడిపి 6 to 7.5 మధ్యలో ఉంది. $330 బిలియన్ డెఫిషియట్లో ఉన్నాం. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్లో చూసుకుంటే మన డెఫిషియట్లో ఉన్నాం. సో భారతదేశంలో ఇంతమందికి ఈ బడా బాబులందరికీ మనం అందరినీ పంపించి ముందంజలో ఉంచి వాళ్ళని పైకెళ్ళడానికి ఆదరించి తర్వాత మనందరం ఇలాంటి రూల్స్లో పడాలి. ఓకే. దాని తర్వాత మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియానే వాడాలంటారు. స్వదేశీ వస్తువులనే వాడాలి. మోడీ గారు ఏం స్వదేశీ వస్తువులు వాడతారండి? ఈరోజు పొలిటీషియన్స్ అని చెప్పుకుని తిరుగుతున్నారు. ప్రతి ఒక్కడి చేతికి ఒక కార్టియర్ బ్యాంగిల్. స్వదేశీయా కార్టియర్? ఎప్పుడైనా నాకు తెలియదు. మరి కార్టియర్ స్వదేశీయా? మీరు అందరూ కార్టియర్లు పెట్టుకోవాలి. మేము బంగారం కూడా కొనుక్కోకూడదు. ఉన్న బంగారం తీసుకెళ్ళిపోయి గవర్నమెంట్ దగ్గర ఏం చేయాలండి? కొత్తగా గోల్డ్ బాండ్స్ తీసుకోవాలి. మేమే కూర్చున్నాం ఇక్కడ. చూడండి, నిజంగా ఏ పొలిటీషియన్ అన్నా చూడండి. పొలిటీషియన్ మగాళ్ళ చేతి కార్టియర్ బ్యాంగిల్స్, వాచ్లు చూస్తే ఇంటర్నేషనల్ వాచ్లు. మోడీ గారు స్వదేశీ అంటారు. పై నుంచి కింద దాకా స్వదేశీ వస్తువు ఏముంది? క్యాంపెయిన్కి వెళ్ళేటప్పుడు కాకుండా. అండ్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు మాత్రం విచ్చలవిడిగా వెహికల్స్ వాడేయచ్చు. 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి కదండి మొన్న. అప్పుడు ఎక్కడన్నా ఫిబ్రవరి 28 ఎఫెక్ట్ వీళ్ళకి చెప్పలేదా? వాళ్ళకి ప్లానింగ్ కమిషన్స్ ఇవన్నీ ముందస్తు చర్యల్లో తీసుకోలేదా? అప్పుడు మాత్రం అన్నీ వాడేయచ్చు. అప్పుడు ముందు ఏమి చెప్పం, ఎందుకంటే ఓడిపోతామన్న భయం. దానికి మనందరినీ పిచ్చోళ్ళని అనుకుని
ఇష్టం వచ్చినట్టు వెహికల్స్ నడిపేసి మరి సోకాల్డ్ ప్రమాణ స్వీకారం కూడా వర్చువల్ మే కరేనా ఏంటి? कि सरकारी और प्राइवेट दोनों ही दफ्तरों में वर्चुअल मीटिंग्स और वर्क फ्रॉम होम को प्राथमिकता दी जाए। मैं कुछ स्कूलों से भी आग्रह करूंगा कि कुछ समय के लिए ऑनलाइन क्लासेस की व्यवस्था पर काम करें। వర్చువల్ మీటింగ్స్ పెట్టుకోమని చెప్పిన మోడీ ఎందుకు ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు? అసలు ఈ ప్రమాణ స్వీకారాలు ఏంటి? మండదా అక్క? ఇలా ఉంటుంది మన పరిస్థితి. సో నేను తప్పు చెప్తున్నాను, ఇప్పుడన్నా క్షేమం కోరి మంచి మాటలు చెప్పారు. సో ఈ పాటించడానికి బాధ ఏంటంటే, అరే బాధ నాకే ఉంటుంది, సగటు భారతీయుడికే ఉంటుంది బాధ, మిగతా వాళ్ళకి ఏముంది బాధ? పిలిస్తే పోదామని పోవడానికి మన బైక్లో పెట్రోలే కదా, దానికి కూడా 103 రూపాయలు 3 రూపాయలు పెంచేస్తాం. ఏళ్ళ సభలు హిట్ చేయడానికి మనం 3 రూపాయలు ఎదుగుకొని ఖర్చు పెట్టి వెళ్ళాలి. వర్చువల్లో ఎందుకు చేయలేదు లాంచ్ మొన్న? ఏది చెప్పడానికి వస్తారో దాన్ని దుర్వినియోగపరిచి దాన్ని కాన్వాయ్ తీసుకొస్తే ప్రజలు ఎలా హర్షిస్తారు? పిఎం గారు, రేపు మీ ప్రభుత్వం కానివ్వండి, ఇంకే ప్రభుత్వం కానివ్వండి, భారతదేశం ఎప్పుడు సంక్షోభాలు ఎదుర్కొంటూనే ఉండాలా? అంటే మనకు తలెత్తుకుని దర్జాగా ఉండాలన్న ఫీలింగ్ రాదా? రానివ్వరా? అదిగో ఇందిరాగాంధీ టైంలో అలాగే జరిగింది, అదిగో మోదీ టైంలో ఇలాగే జరుగుతూనే ఉంటుందా? చరిత్రలో మీ పేరు కూడా చెప్తా కూర్చోవాలి. అయితే కాంప్రమైజ్ అనేది ఎప్పుడు ఓటర్ని చేయమంటారండి. వ్యాపారవేత్తలు, బడా వ్యాపారవేత్తలు మెడ్గాలా అంటారు, కాన్స్ అంటారు, ఏదన్నా అంటారు, ప్రైవేట్ జెట్స్ అంటారు, ఆఖరికి పొలిటీషియన్స్ అందరూ కూడా మనతో ఓట్లు వేసుకుని శుభ్రంగా ప్రైవేట్ జెట్స్తో తిరుగుతూ ఉంటారు. కానీ మనం మాత్రం విదేశీ పర్యటన చేయకూడదు. సో కాల్డ్ ఈవెంట్స్ అన్నిటికీ అందరూ జ్యువెలరీ పెట్టుకుంటారు, కానీ తాళిబొట్టు కూడా శుభకార్యం నువ్వు కొనుక్కోకుండా ఉండటం మంచిది. అందరూ సభలు పెట్టి, ర్యాలీలు పెట్టి, భోజనాలు పెడితే ఇంట్లో నువ్వు మాత్రం వంట నూనె తగ్గించుకో. అందరూ భవంతులు కట్టుకుంటా ఎస్టాబ్లిష్ చేసుకుంటా వెళ్తే బై ప్రొడక్ట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ కాబట్టి కన్స్ట్రక్షన్ ధరలు కూడా పెరిగిపోతాయి, కట్టుకోవడం కష్టం నీకు. ఎందుకంటే ప్రభుత్వం వైఫల్యమైంది, నా దెబ్బకి నువ్వు వైఫల్యమయ్యావు. ఇది ఈరోజు పరిస్థితి. నీ ఒపీనియన్స్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. నా ఉద్దేశం ఒకటే, భారతదేశం ఎప్పుడు ముందుండాలి, సగర్వంగా తలెత్తుకొని తిరగాలి. సో లెట్స్ పుట్ అ కన్స్ట్రక్టివ్ ఒపీనియన్ అండ్ డిబేట్ ఆన్ దిస్. మీ ఒపీనియన్స్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. I will look into them. That's all for now. Thank you.